హాయ్ అండి. వెల్కమ్ టు అనిత అలర్ట్ వీడియోస్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడు సర్ప్రైజ్ ఉంది కదా, ఏంటో కాదు, నిమ్ముగా నన్ను కలవటానికి వచ్చాడు. అంత దూరం నుంచి వచ్చాడు నా కోసం వాడు. అండ్ మేమైతే చార్మినార్ పోదామని చెప్పేసి మస్త్ ఎగ్జైట్తో వెళ్ళామండి. మేము ఇక్కడ ఎందుకు ఆగామంటే మా పిల్లలు డైపర్లు అయిపోయినాయి, అందుకని డైపర్లు తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. వీడు మా తమ్ముడు అండి, గణేష్ వాడు మా తమ్ముడు. అండ్ వాడైతే పిల్లల్ని చాలా బాగా కేర్ చేసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు పిల్లల్ని. మేమైతే మస్తుగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే స్టార్ట్ అయినాము. చార్మినార్కి వెళ్ళింది ఎవరెవరంటే నేను, నిమ్ము, మా అన్నయ్య, మా మరిది గారు, మా తమ్ముడు, మా పిల్లలు. మేమందరం వెళ్ళాము కార్లో. మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. అస్సలు లాస్ట్లో ట్విస్ట్ ఉంటుందండి బాబోయ్, చెప్పలేముగా, అంత పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అసలు నిజంగా నైట్ టైంలో హైదరాబాద్లో అయినా ఎక్కడైనా ఏ ప్లేస్లో నైట్ టైం జర్నీ చేసినప్పుడు మస్తు ఉంటుంది నిజంగా. చాలా చాలా బాగుంటుంది ఆ లైటింగ్స్ అవన్నీ. ఆ ఫుల్ లైటింగ్స్ వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదేమో కానీ నేనైతే చూసుకుంటూ వీడియో తీసుకుంటూ మస్తు ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాను. అండ్ చాలా చాలా బాగుంటుంది నైట్ టైం హైదరాబాద్లో రన్ అవ్వటం. అండ్ అదే రన్ అవ్వటం అంటే ఇక లాంగ్ డ్రైవ్ అనే అనుకోండి. అండ్ నేనైతే సాంగ్స్ అయితే చాలా ఇష్టంగా పాడతాను. అంటే నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి. మేము ఇప్పుడైతే సాంగ్ అయితే పాడుతున్నాము, అసలు వినండి మీరే. మేమైతే సాంగ్స్ మస్తు పాడుకుంటలేము. ఆవారా మూవీ సాంగ్స్ అది చాలా చాలా బాగుండే. అసలు నా వాయిస్ పెద్దగా అనిపించింది కానీ నేనైతే తొందరగా ఆపేసాను నా వాయిస్, ఎందుకంటే అక్కడ అందరికంటే పెద్ద గొంతు నాదే ఉందని చెప్పేసి అంటుంటే నేను టక్కన ఆపేసాను. అండ్ మేమైతే ఫుల్గా అందరం సాంగ్స్ అందరం పాడాము. ఈ సాంగ్ అయితే మేము చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే మేమైతే తిరుగుతున్నామండి. మా అమ్మాయికి అయితే తొందరగా సాంగ్స్ అనేది ఇష్టం ఉండదు, తన కార్టూన్స్ ఎక్కువ చూస్తుంది. అందుకనే మామ ఉష్యు అని చెప్పేసి మా చిన్నమ్మాయి చెప్తుంది. మేమైతే ఈ సాంగ్ అయితే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము మేము. అండ్ మేమైతే చార్మినార్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము, కానీ ఆ చార్మినార్ రావట్లేదు, మనమే పోవాలని చెప్పేసి అర్థమైంది. ఇక్కడైతే మంచిగా షోరూమ్స్ అండ్ షాపింగ్ మాల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నిజం చెప్పాలంటే దానికి లైటింగ్స్ అయితే కిరాక్ ఉన్నాయండి, అందుకని ఆ లైటింగ్స్ కోసం అని చెప్పేసి నేను వీడియో తీశాను. అండ్ చాలా చాలా బాగుండే. కానీ నిజం చెప్పాలంటే అక్కడ చార్మినార్ దగ్గరికి అది రంజాన్ సీజన్ కాబట్టి నైట్ టైం అయితే ఫుల్ రష్ అండి. ఎంత రష్ అంటే మేము ఒక ½ కిలోమీటర్ పోవటానికే 3 గంటలు పట్టింది మాకు. అసలు 3 గంటలు మేమైతే మా బాబాయ్ మా పక్క నుంచి వెహికల్స్ పుయ్యి ఒకటే సౌండ్, హారన్స్ ఒకటే హారన్ కొడుతున్నారు. నేను నిమ్ము అయితే వెనకాల కూర్చొని ఇక మనం పోయినట్టే ఈరోజు అని చెప్పేసి మేము మాట్లాడుకున్నాము. కానీ నిజం చెప్తున్నానండి, అక్కడ షూస్ అంటే ప్రతి ఒక్కటి ఎంత బాగున్నాయంటే చార్మినార్ దగ్గర ఫుట్వేర్ కానీ, బట్టలు కానీ, ఇయర్ రింగ్స్ కానీ అసలు చాలా చాలా బాగున్నాయి. అసలు మా గన్నిగాడేమో దోలు తీరిపోయింది, మా అక్క ఆశలని నిరాశలు అయిపోయినాయి అని చెప్పేసి నన్ను ఎక్కిరిస్తున్నాడు, చాలా ఎక్కిరించింది నన్ను. నేనైతే కోపం వచ్చి వాడిని కొట్టేశాను. అండ్ ఎప్పుడు పోయినా కూడా మా చిన్న పాపనైతే వాడికే ఇచ్చేస్తాను నేను, ఎత్తుకో అని చెప్పేసి. అక్కడైతే డ్రెస్సింగ్స్ అయితే చాలా బాగున్నాయి, క్లిప్స్, డ్రెస్, అంటే హెయిర్ బ్యాండ్స్, స్పెట్స్, ఇయర్ రింగ్స్, అస్సలు మాట్లాడేదే జ్యువెలరీస్ గురించి. నాకైతే జ్యువెలరీస్ అంటే ఏమో పిచ్చి, నాకైతే చాలా ఇష్టం. అసలు అక్కడికి వెళ్ళింది సగం జ్యువెలరీస్ కొనుక్కుందాం అని చెప్పేసి మా హస్బెండ్ అటు ఇటుగా బతిలా, నేనైతే మనీ తెచ్చుకున్నాను, మేము తెచ్చుకుంటాం అని చెప్పేసి సరే అని చెప్పేసి అన్నారు. అక్కడ పోయింది ఒకటి, జరిగింది ఒకటి, మేము చేసింది ఒకటి, నిజం చెప్తున్నా. అండ్ మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. అట్లా ఎగురుకుంటూ పోయి 3-4 గంటలు ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని చిన్న చిన్నగా షాపింగ్ మాల్స్, ఆ బట్టలన్నిట్లోనే వెళ్ళి నేత్రానందం అంటారు కదా, అట్నే అవన్నీ జ్యువెలరీస్, ఇయర్ రింగ్స్ అవన్నీ వెళ్తుంటే నేను ఇట్లనే చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నా. అండ్ పట్టీలు ఇవన్నీ భలే ఉన్నాయండి, నిజం చెప్తున్నాను. కానీ లెహెంగాలు ఉన్నాయండి అక్కడైతే, చాలా బాగున్నాయి లెహెంగాలు. లెహెంగాకున్న వర్క్, డిజైన్స్ అసలు మస్తు ఉండేది. అది నేను ఏమని కనుక స్వీట్ కార్న్ కావాలని చెప్పంగానే మా నిమ్ము ఏమన్నదంటే సరే నీ వీడియో తర్వాత కానీ నా వీడియో చూడు అని చెప్పేసి అన్నది. నేనైతే టక్కన ఆపేసాను, వీడియో ఆపేసి చూద్దామని చెప్పి సరేలే ఏం కాదు నేను ఎడిట్ చేసి ఇస్తాను అని చెప్పింది. నా వీడియోస్ నేనే తీసుకుంటాను, నీ వీడియోస్ నువ్వే తీసుకో అని చెప్పేసి మాట్లాడినాము. దాని తర్వాత మేము మెత్తిగా అనుకుంటున్నాము, ఈ షాపింగ్ మాల్ చేద్దాం, ఆ షాపింగ్ మాల్ చేద్దాం, మేము ఇంకా ఈ రీల్ చేద్దాం, ఆ రీల్ చేద్దాం అని చెప్పేసి కూడా షేర్ చేసుకున్నాం. మేమైతే నిజంగా నేనైతే అన్నీ షేర్ చేసుకొని కూర్చున్నా. ఈ రీల్ చేద్దాం, ఆ రీల్ చేద్దాం అని చెప్పంగానే ఆడికి పోయిన తర్వాత రీల్స్ సంగతి పక్కన పెట్టు కదా, చార్మినార్ దరిదాపులో కూడా పోలేదు మేమైతే. దరిదాపులో కూడా పోలేదు మేము, ఎంట్రన్స్ దగ్గర కూడా పోలేదు మేము. ఎలా వెళ్ళాము కార్లో అలానే యూటర్న్ తీసుకొని వచ్చేసాము. మా అన్నయ్య అసలు ఎంత గ్రేట్ అంటే కార్లో నుంచి కాలు అడుగు పెట్టకుండా మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు మా అన్నయ్య.
చూసారా కాళ్ళకి మట్టి అంటకుండా కూడా తీసుకొచ్చేసారు మా అన్నయ్య మమ్మల్ని అయితే. బట్ ఈ ట్రైడ్ అండి అసలు ఆ ట్రాఫిక్లో అయితే నిజంగా మా అన్నయ్యకి ఇంకేడ కోపం వచ్చి చిరెత్తుకొచ్చి తిట్టేస్తారేమో అనుకున్నాను. బట్ మా అన్నయ్య చాలా ఓపికగా తీసుకొచ్చేసారు, మమ్మల్ని రిటర్న్ బ్యాక్ తీసుకొచ్చేసారు. మేము అక్కడ నుంచి వచ్చేస్తున్నప్పుడు ఇక అవన్నీ ఇయర్ రింగ్స్ అవన్నీ చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నన్ను తీసుకోబోట్లేవు అని చెప్పినట్టుగా అవి నన్ను ఉసూరుగా చూసినట్టు అనిపించింది. ఎందుకో కానీ మేము తీసుకోకుండానే వచ్చేసాం. బట్ వాళ్ళందరూ షాపింగ్ చేస్తున్నారు, రంజాన్ సీజన్ కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే అక్కడ. అండ్ నిజం చెప్తున్నాను, ఒక్కసారి రంజాన్ సీజన్ కాకుండా నార్మల్ టైంలో నైట్ టైం వెళ్ళండి చార్మినార్కి. యూ హ్యావ్ ది బెస్ట్, ఇక చాలా మంచిగా ఉంటుంది, బెస్ట్ ఫీల్ అనిపిస్తుంది, చాలా మంచిగా ఉంటుంది అక్కడ. అండ్ నేను చెప్పాను కదా లెహెంగాలు ఇవి ఇక్కడేనండి, చాలా చాలా బాగుండే, చాలా బాగుండేది అసలు అక్కడ. యాక్చువల్గా నిమ్ము వస్తుంది నన్ను కలుస్తుంది అని చెప్పి మేమైతే అనుకోలేదు, నేనైతే నిజంగా అనుకోలేదు, వస్తుందిలే చూద్దాంలే అనుకున్నాం. బట్ నిజంగానే వచ్చింది, నన్ను కలిసింది. మేమైతే రిటర్న్ అయిపోయాను, కొంచెం డల్గానే రిటర్న్ అయిపోయాం. నిజంగా చాలా బాధ అనిపించింది. మేము రిటర్న్ వస్తున్నప్పుడు మళ్ళీ ఎక్కడికి పోకపోతే బాగోదు అని చెప్పేసి మా అన్నయ్య అన్నాడు కదా, సర్లేండి ఎటు కాకపోయినా ఒక్కొక్క దగ్గరికి అయితే పోదాం పదని అని చెప్పాం. కానీ సర్లే అని చెప్పుకొని మేమైతే సాడ్ సాంగ్ పెట్టుకొని వస్తున్నాము. అంటే సాడ్ సాంగ్ పెట్టుకొని వస్తున్నామండి. అవసరమా అని ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ పెట్టుకొని అయితే మేమైతే రిటర్న్ అవుతున్నాము. కానీ ఇక మా అన్నయ్య ఏమన్నాడంటే మిమ్మల్ని ఉట్టిగా ఎందుకు తీసుకెళ్ళలేదు, ఒక ప్లేస్కి వెళ్దాం పదండి అని చెప్పంగానే సరే అని చెప్పేసి మేమైతే మొత్తం క్రాస్ చేసేసి వచ్చేస్తున్నామండి. సగం సగం బాధ మొత్తం అట్టే ఉండింది. చూస్తున్నారు కదా హైదరాబాద్ది, భలే ఉంది కదండి, చాలా బాగుంది ఇది. నేను ఇది సెకండ్ టైం అనుకుంటా. ఒకసారి మార్నింగ్ అయితే నేను 4:30, 3:30 ఆ టైంలో సేమ్ ఇదే ప్లేస్లో ఇక్కడే ఉన్నాం మేము లోపలికి వెళ్ళి కూడా చూసి వచ్చాము. లోపల అంటే ఆ లోపల కదండి, అక్కడ పార్క్ లెక్క ఉంది కదా, గార్డెన్ లెక్క, అక్కడ దాకా వెళ్ళి మేము చూసి వచ్చాము. అండ్ కొన్ని పిక్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు అవైతే షేర్ చేయలేను, ఓకేనా. మేమైతే ఇది ముందు నుంచి వెళ్తున్నందుకు తీసామండి ఈ వీడియో. చాలా చాలా బాగుండింది. కానీ ఇక్కడైతే మెయిన్ ఏమన్నదంటే స్ట్రీట్ ఫుడ్స్ చాలా బాగుంటాయని చెప్పారు. నేనైతే అక్కడ బట్ మిస్ అయ్యాను, తినలేదు. అక్కడ అప్పటికే ఏం లేదు, అన్నీ వెళ్ళిపోయినాయి, అక్కడ నుంచి తీసేశారు. అండ్ మేమైతే ఇక అటు ఇటు తిరిగి ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసామండి. ట్యాంక్ బండ్కి వచ్చాము. చూడండి, మనం ఎక్కడికో వెళ్దాం అనుకుంటే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారని చెప్పేసి ఫీల్ అయిపోయాను. చూడండి ఎంత బాగుందో. నైట్ టైం అయితే అక్కడక్కడ లైట్ అద్దం ఉన్నట్టే ఉంది కదా, అక్కడ చూస్తున్నారు కదా, పైన లైటింగ్స్ కనిపిస్తున్నాయి, కింద కూడా సేమ్ లైటింగ్స్ కనిపిస్తున్నాయి, అద్దం ఉన్నట్టే ఉంది. బట్ చాలా బాగుందండి. నన్ను అయితే ఎవరైనా ఒక ఫోటో తీయను వీడియో తీయను అని బతిలాడంగా తీశారు నన్ను నిమ్ము తీసింది, నేను నిమ్ముగానే తీసిన, సగం సగం తీసుకున్నాం. బట్ చాలా బాగుండే వీడియోస్ అయితే నిజంగా. అక్కడ ఆ లైటింగ్స్లో ఆ నైట్ టైంలో మేమైతే చందమామ వెలిగినట్టు వెలిగిపోయాము నేను నిమ్ము. అసలు నిజంగా ఆ బ్రైట్నెస్ మొత్తం మా ఫేస్లోనే ఉందేమో అనిపించింది. అండ్ చాలా చాలా ఎంజాయ్ చేసాము. మనం ఎక్కడికో వెళ్దాం అనుకుని ఇక్కడికి వచ్చేసాము. చూడండి, మేమైతే మంచిగా హ్యాపీగా ఫొటోస్ దిగాను. చాలా మంచిగా అనిపించింది నాకైతే నిమ్ముతో కలవడం, ఇట్లా ఫొటోస్ దిగటం. అండ్ ఐ ఫీల్ అండ్ నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ వీడియోస్ ఇవన్నీ తీసుకున్నామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫైనల్గా అయితే నేను నిమ్ముని కలిశాను, 2 times కలిశాను. అండ్ బాండింగ్ అయితే మాకు లైవ్లో ఉన్నప్పుడే బాండింగ్ ఏర్పడింది. బట్ ఇప్పుడు కలిసిన తర్వాత అది ఇంకా గట్టిగా స్ట్రాంగ్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా కామెంట్ చేయండి.